ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ప్రజల తిరుగుబాటు బావుటాన్ని ఎగురవేసిన ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడులో చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లి పరిసర ప్రాంతాలు గత ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ అనుమతులు బూచిగా చూపి నేటి కూటమి ప్రభుత్వం అనుమతుల కొనసాగింపుపై వరికుంటపాడు గ్రామం అట్టుడికింది. కోట్ల రూపాయల విలువ చేసే క్వార్జ్ మైకా ఫీల్డ్ స్పార్ ఖనిజాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు తిప్పపై మైనింగ్ చేస్తే తమ ప్రాణాలను పనంగా పెట్టి అడ్డుకుంటామని మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నకరేకల్ ఎయిర్పేడు జాతీయ రహదారి నిర్బంధించారు. వరికుంటపాడు వద్ద జాతీయ రహదారిపై తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. ఏర్పేడు నగరికల్ జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. వరికుంటపాడు వద్ద అల్లతిప్ప మైనింగ్ అయితే లీజును రద్దు చేయాలంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఏదైతే ప్రార్థనా మందిరాలు, శివాలయం కానీ, చర్చి కానీ అన్నీ కూడా అదే సర్వే నెంబర్లో ఉన్నాయి. 233/1 అనేటటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ క్వార్జ్ మైన్ లీజును వెంటనే రద్దు చేయాలంటూ, మా ప్రాణాలను కాపాడంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వీళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా కూడా చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా మా గ్రామానికి అనేకమైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి పల్లెతిప్పకు గ్రానైట్స్ పేరుతో గత ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. మాకు సంబంధం లేదు అనే విషయాలను నాయకులు ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆ పల్లెతిప్ప వల్ల మైనింగ్ తీసినందువల్ల 84 లక్షల జీవరాశులు ఏ విధంగా ప్రాణాన్ని అర్పిస్తాయో సూక్ష్మమైనటువంటి అనేక రకాల జబ్బులకు కారణభూతం అవుతుంది. అలాగే ఇక్కడ మనకి మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారో, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతానికి? ఈ మైనింగ్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ఇప్పటికే ఇక్కడ ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి. మైనింగ్ వల్ల ఇంకా పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్నాయి కాబట్టి దీనిని మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికీ ఎంత పై దృష్టికి వెళ్ళడానికైనా మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ముందు ఏమైనా సరే మైనింగ్ రద్దు కావాలి. మైనింగ్ జరగనిమంటూ కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇక్కడ మరో ఉద్రాలు ఉంది. ఏం చెప్తున్నారు? మేము పరిస్థితి ఇవ్వము. ఎవరో డబ్బులు తీసుకున్నారు చెప్పండి, మేము ఇవ్వము. మా పరిస్థితి కొట్టేదానికి లేదు. మా ప్రాణం తీసుకోకపోతే మా ప్రాణాలు తీసినా మైనింగ్ తీనియం. ఇక్కడ మేము అడ్డుకుంటాం. గ్రామ ప్రజలందరం వస్తాం. ఎంత ఎత్తుకైనా పోగలుగుతాం. ఇది నిలపాలా. మా గ్రామం బాగుండాలా. మా గ్రామం ఎప్పటికైనా సరే అభివృద్ధిలోకి రావాలని మేము ప్రయత్నిస్తుంటే ఈ మైనింగ్ వలన మా గ్రామం కోల్పోయే పరిస్థితి వచ్చింది. కానీ మేము ఎవరం ఒప్పుకోం. మీరేం కోరుకుంటున్నారు? మీరు ఏంది ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు? ఇది మెట్ట ప్రాంతము, బెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, వలస ప్రాంతం. ఈ వలసలో దాదాపు 300 తరాల నుంచి గ్రామం నివసిస్తున్నారు. ఇట్లాంటి ప్రజల్ని ఆనుకొని గ్రామం ఇది. ఈ గ్రామ పల్లెతిప్ప అంటే శివాలయం ఉంది. ఎప్పుడో తరాల నుంచి కనిపెట్టి జమడపల్లి కానీ, వరికుంటపాడు కానీ ఆనుకున్నది నియరెస్ట్ కనెంపాడు. కానీ ఈ ప్రజలకు ఈ మైనింగ్ వల్ల ఏంటంటే ఆటం బాంబులు పెట్టి పేలుస్తారు. ఆ పేల్చినప్పుడు భూ కంపించినప్పుడు నిరబాతాయి. ఆ బాంబుల వల్ల, ఆ మైనింగ్ వల్ల, మందు పాత్రల వల్ల ఆ పాత్ర పేలినప్పుడు మనిషికి ఏమిటంటే హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు బతకరు. అలాంటి పరిస్థితిలో ఈ గ్రామం నిరుపయోజనం అవుతుంది. చెప్పండి అసలు ఏంటి మీ సమస్య ఏంటి? మైనింగ్ వల్ల మాకు చాలా సమస్యలు, ప్రాణహాని జరుగుతుంది. మా ఊరికి దగ్గరలోనుంది మైనింగ్ తిప్ప. ప్లస్ పోతే మొన్న ఎమ్మెల్యే గారికి మేము అర్జీ ఇచ్చాము. ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఈ మైనింగ్ ఆపమని. పిల్ల జిల్లా అందరూ అన్ని సమస్యలు ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. మేము జంగడపల్లిలో ఉన్నాము. అక్కడి నుంచి వదిలి ఇక్కడికి వచ్చాము. చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. అది మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మైనింగ్ పద్ధతిని ఆపివేయాలని కోరుకుంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ వరికుంటపాడు గ్రామంలో, జంగారెడ్డిపల్లిలో? మామూలుగా ఆరోగ్యపరంగా బాగుండరు. అందువల్ల మా మైనింగ్ అనేది తీయకుండా ఆఫ్ చేయాలా. పోతే మా బోర్లు కూడా అన్ని కంపించి బోర్లు కూడా బూడిపోతాయి. మాకు మంచినీళ్ళు కూడా దొరకవు. కాబట్టి ఈ మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగబోనియము. వాళ్ళు ఎంత పోలీసు వాళ్ళు బందోబస్తు 1000 మందిని పోలీసు వాళ్ళని తెచ్చి పెట్టినా కానీ మేము మా ప్రాణాలు అడ్డుపెట్టి మేము దీన్ని మైనింగ్ తీయకుండా అడ్డుకుంటామని. మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏమి నివేదిక మీరు ఇవ్వదలుచుకున్నారు? ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? ప్రజలందరూ కూడా ఈ యొక్క పల్లతిప్ప అనేటువంటి కొండను ప్రభుత్వం వారు గతంలో ఏదో లీజ్ ఇస్తే ఎవరికి తెలియదు. కానీ ఈ ప్రభుత్వం మాకు దాన్ని పబ్లిసిటీ చేసింది. తర్వాత మేమందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి పోవటం జరిగింది.
ఎమ్మెల్యే గారిని కూడా అడగటం జరిగింది. సరైనటువంటి సమాధానం మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము పై కలెక్టర్ గారి దగ్గరికి కూడా వారి దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా మేమేం చేయలేమనేటువంటి పరిస్థితి మాట్లాడటం జరిగింది. మాకు ఈ మైనింగ్ కావాలా, మేము మా గ్రామ ప్రజల కోసం ప్రాణాలైనా ఒట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కొద్ది అంచెలంచెలుగా మా గ్రామంలో జనాలు లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పార్టీలో మేము 83 నుంచి కొనసాగుతున్నాం. మా వేలు లక్షలు కాగొట్టుకున్నాం, పనులు పోగొట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం, ఎన్నో అవమానాలు పడ్డాం ఈ పార్టీలో. మా కోసం మా ఎమ్మెల్యే దీనికి మద్దతు ఇస్తాడని ఉద్యమానికి మేము మరీ కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ మైనింగ్ వదిలేదు లేదు, మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం. కానీ ఈ మైనింగ్కి అవకాశం మేము ఇంతటితో కాదు, ఇంకా ముందు ఇంత ఉగ్రత చేస్తామని. పల్లతిప్ప పక్కనే కూడా చిన్నపిల్లలు చదువుకునేటటువంటి పాఠశాల ఉంది. సుమారు 50 కుటుంబాలు నివసించేటటువంటి జంగారెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఈ మైన్కి సంబంధించినటువంటి ఎవరైతే పోచా వెంకటరెడ్డి మైన్ లీజులు తీసుకున్నాడో ఈయన పైన ఆయన మొంట కూడా తొందరగా చేసుకోబోతున్నట్టు కూడా తెలుసుకున్న పరిస్థితి అని చెప్పాలి. ఈ మైన్ కానీ ఆపకపోతే మా పోరాటం మాత్రం కొనసాగుతుందంటూ కూడా వరికుంటపాడు గ్రామ పంచాయతీ ప్రజలైతే మాత్రం ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వరికుంటపాడు నుండి.